నన్ను కీర్తించడం కానీ మన వలన ఎవరికి మహిమ రావాలా? అది అందుకే మనం ఇక్కడికి కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులని సెలవిచ్చాడు దేవుడు. అంటే ఆయన మన దేవుడుగా, మన రక్షకుడుగా, మన రాజుగా మనము కానీ ఈ తగ్గి మన ఇచ్చాడు కాబట్టి అవినీత డబ్బులు ఉంది కాబట్టి మనం ఏం చేయాలా? మందిరంలో జ్ఞాపకం చేస్తాం. రెండో చదువుకుంటాం, నేను దేవుని మందిరానికి వెళ్ళాలని జనులు చెప్పినప్పుడు నేను ఎలాగున్నాను ఎలాగున్నాను యెహోవా మందిరమునకు మనము వెళ్ళదని జనులు చెప్పినప్పుడు నేనేమయ్యాను? సంతోషించావా? లేకపోతే దేవుని మందిరానికి రాయమ్మ అని అప్పమ్మ చెప్పినప్పుడు సుబ్బమ్మ అని అనుకున్నావా? వాళ్ళు తినేస్తారు మందిరం వద్దు, లేకపోతే వాళ్ళు పట్టు అని వదలరు, ఒక 3-4 గంటలు చంపేస్తారు అని అలాంటి మనసుతో వచ్చావా? లేకపోతే సంతోషంతో కీర్తనకారుడు ఎంత గొప్ప మాట, దేవుడు మందిరానికి వెళ్ళుదామని నాతో చెప్పినప్పుడు, ఎవరు చెప్పినప్పుడు? జనులు నాతో చెప్పినప్పుడు నేనేమయ్యాను? అందరూ నా వైపు చూడాలి. దేవుని మందిరానికి వెళ్దామని ఎవరైనా చెప్పినప్పుడు సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థనకి, గృహ కూడికి, లేదంటే ఆదివారం ఆరాధనకి ఈ రోజు ఉంటే కదా వెళ్దాం అని చెప్పినప్పుడు మన మన మనసు ఎలా ఉండాలా? సంతోషంతో, ఆనందంతో ఏం మాట చెప్తారు, ఎలా జీవిస్తారు అనే ఒక సంతోషం ఎల్లుపోయినటువంటి జీవితం ఉండాలి. కానీ ఈ వ్యక్తి వదలడు బాబు అని కలవసం కలిగినట్టు ఓతో దేవుడు మనము నా వాక్యం మనము మందిరానికి ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి? దేవుని మందిరానికి కాబట్టి మన ఫస్ట్ ఎలాగ వెళ్ళాలి? కృతజ్ఞతాస్తులతో చెల్లించాలి. రెండోది దేనికి వెళ్ళాలి? కీర్తనలో పాడుచు సంతోషగానములు చేయడానికి దేవుని మందిరానికి. మూడవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషం తోసుకున్నట్లు రోక్షింపబడిన హృదయం కలవారును నిర్మలమైన ఉదక స్నానం చేసి శరీరం కలవారనే ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయంతో మనం దేవుని సన్నిధికి చేరుదుము. చాలు. దేవుని సన్నిధికి ఎలా చేరాలి? చదివాం చెప్పాలి. మనస్సాక్షికి కల్మషం తోసకుండా ప్రోక్షించబడిన హృదయంతో, యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి చేరాలి, రావాలి, వెళ్ళాలి. ఇది తెలుసుకోకుండా, ఇది మనకి గుర్తు లేకుండా మనకు ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి ఇచ్చినా ఏమీ ప్రయోజనము ఉండదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, పునాదులు పాడైపోయే నీతిమంతులు ఏం చేయగలరు? ఏ పాస్టర్ గారు వచ్చినా, కల్వర్ సతీష్ వచ్చినా బాగే చేయలేదు. ఎందుకు? ఈ పునాది పాడైపోయింది. కల్వర్ సతీష్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే పెద్ద పాస్టర్ గారు కాబట్టి ఉదాహరణ తీసుకుంటాం. కాబట్టి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులతో దేవుని మందిరానికి మనము రావాలి. వచ్చిన తర్వాత కీర్తనలతో, స్తుతిగానములతో దేవుణ్ణి ఏం చేయాలి? కనపరచాలి, కొనియాడాలి, కీర్తించాలి, ఆయన్నే ప్రార్థన చేయాలి. రెండవదిగా ప్రోక్షించబడినటువంటి మనస్సాక్షితో కల్మషము తోచక యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి మనము. కొంతమంది యథార్థ హృదయం కాకుండా లేదంటే పనికి
చెత్త పెట్టుకుని ఉదయంలో దేవుడి మందిరానికి బైబిల్లో ఒక మాట ఉంది. ఎస్ఐ గ్రంథంలో తీయొద్దు కానీ ఏమని ఉంటుందంటే, మోయాబీయులు ప్రయాసమైనటువంటి మనసుతో ఉన్నత స్థలం మీద వచ్చి ప్రార్థన చేశారు, గుడిలోకి ప్రవేశించారు, కానీ ఏమియో దొరకదు. ఈ రోజు పక్కన పెడితే ఆయాసమైనటువంటి మనసుతో మందిరానికి వచ్చారు, వారు ఏమి కూడా ఏమేదో ఈరోజు నువ్వు అలాంటి వదులుతూ వచ్చావు. కయ్యను హేబేలు గురించి మన అమ్మకి తెలుసాలే, తెలియదు ఎక్కువ. కయ్యను ఆత్మనే తీసుకెళ్ళాడు, హేబేలు కూడా ఆత్మను తీసుకెళ్ళాడు. ఎవరి ఆత్మని దేవుడు లక్ష్య పెట్టాడు? ఎందుకు లక్ష్య పెట్టాడు? హృదయం అంతటితో, యథార్థ హృదయంతో, వినయంతో, విధేయతతో దేవునికి ఇష్టకరంగా ఆ యొక్క ఆత్మను దేవుడు ఏం చేశాడు? అందించాడు. కానీ కయ్యనైతే పట్ట హృదయం, ఆయాసమైనటువంటి హృదయంతో దేవుని కల్పించాడు. ఏమైపోయాడు? తన బ్రతుకంతా అయిపోయాడు. ఏమైపోయాడు? మన ఈ 20 మందో 30 మందో ఎంత అమ్మ పడుకోకండి, అయిపోయింది టైం, వదిలేస్తుంది. ఎంత చదువుకోవడం మమ్మల్ని అని అనుకోండి. ఎవరు ఏమైందంటే, కయ్యను తన మనసులో నా తమ్ముడిని ఎప్పుడు నేను చంపుతానా అని ఏ హృదయంతో ఉన్నాడో, దుష్ట హృదయంతో ఉండి దేవుడి మందిరానికి ఏం తీసుకొచ్చాడో అప్పుడు అర్పించాడు. ఈ రోజు మనము ఈ 30 మంది అలా వచ్చాము. మేము ఒకవేళ మనల్ని మనం ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలి. అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ సింపుల్ థింగ్ ఏంటంటే, దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలంటే మనం ఏం చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి, పరీక్షించుకోవడానికి, దేవునికి కాని మార్గము, దేవునికి ఏదైనా కొరత కలిగినటువంటి బ్రతు నాలో ఉందేమని ఈ బలిపీఠం దగ్గరికి మనము అందుకే వచ్చాం. దేనికి వచ్చాం? అయితే తన సహోదరుడిని ఎప్పుడు చంపుతానా అని మీ అందరూ ఇచ్చాడు. ఎవరు తెలుస్తుంది నేటట్లో వాక్యం మీద నుండి బయటికి జాల మీద మన యొక్క మనసుని ఏం చేయడానికి ఆడు అన్నాడు. వాడు మనకు పుట్టిన బుద్ధి కాదు, మనమైతే మంచోళ్ళమే స్వతహాగా, కానీ మన పక్కన ఎప్పుడు కాదు. ఎవరైతే నిగ్రహించగలిగినటువంటి శక్తి ఉంటుందో వాటిని జయించడానికి శక్తి దేవుడికి ఇస్తాడు. ఎప్పుడు నేను నా సహోదరుడిని నేను చంపుతానా అని ఎదురు చూస్తూ, అలాంటి హృదయంతో, అలాంటి బ్రతుకుతో, అలాంటి జీవితంతో దేవుడి మందిరంలోకి వచ్చి అప్పన కయ్యను అర్పించాడు, తీసుకొచ్చాడు. ఏమైపోయింది? అప్పుడు దేవుడు అంగీకరించలేదు. ఇప్పుడు మన 30 మందిలోన ఒకరి మీద ఒకరైతే అంటే అర్పణ అంటే సింపుల్గా దేవుణ్ణి ప్రార్థన చేయడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతి చేయడానికి. మనం ఒకే మందిరంలో ఇద్దరు అమ్మలు, అక్కడ ఇద్దరు సహోదరులు ఒకే మందిరంలోకి వచ్చాం. కానీ ఆడంటే నాకు పడదు, నేనంటే ఆడిగే, నేను ఇటు ఆడు. ఇలాంటి బ్రతుకుతో దేవునికి పాట వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ అని పాడితే నీ పాట దేవుడు నిజం చెప్పాలి. అవునా? ఈరోజు నువ్వు ఎలా వచ్చావు దేవుడి మాట చెప్పట్టు? నేను కూడా, మనమందరం కూడా మనం ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలి. అందుకనే మన మధ్య అలాగు చూసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలో నుంచి తాగినప్పుడల్లా అన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా నేను చెప్పాను. అది ఎందుకు చేయాలంటే, నా ప్రభువు క్షమించగలిగిన దేవుడు, నాకు ఎవరిని కూడా దూషించే దేవుడు కాదు. ఆయన కలిగిన గుణ లక్షణాలను నేను కూడా కలిగి ఉండాలి. కాబట్టి ఇది మనం ఏం చేయాలా? ఏదో ఇది ఆచార సాంప్రదాయమైనటువంటి పద్ధతి కానీ
తీసుకొచ్చారు. తన మనసులో ఇంత పుళ్ళు కపటం ఈర్ష అన్ని పెట్టుకొని తెచ్చి ఆత్మన దేవుడి ముందు పెట్టాడు. దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. అక్రమం చేయవాడు కదా నా యొక్క ఉండే దేవుడు అదే చెప్తాను. ఒకవేళ ఉంటే ఉండొచ్చు, సాయంత్రానికల్లా దాన్ని ఏమవ్వాల విడిచిపెట్టాలి. తప్పులు చేయడము సహజం. దాన్ని ఏం చేయాలంటే మనల్ని మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకొని దాన్ని ఒప్పుకున్నటువంటి స్థితి మనకి రావాలి. నువ్వు చెప్పాలి. మొట్టమొదటిగా దేవుడి మందిరానికి దేనికి రావాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రావాలి. దీనికి ఇంకొక మాట చెప్పాలి. లోకాసు వార్తలు ఏమని ఉంటుంది? వాక్యం మరి ఎవరు జీవితం అయిపోతుంది కాబట్టి నేను చెప్పాను. లోకాసు వార్తలు ఏమని ఉంటుందంటే 10 మంది కుష్ఠరోగులు కూడా దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా మా కుష్ఠరోగాన్ని బాగు చెయ్యి అని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారి యొక్క కుష్ఠరోగాన్ని దేవుడు ఏం చేశాడు? బాగు చేసిన తర్వాత దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళి ఆచరణకి ఏం చేసుకున్నా పంచుకో అన్నప్పుడు 10 మందిలో ఎంతమంది వచ్చారు తిరిగి దేవుని దగ్గరికి? ఈరోజు దేవుడు చేసిన మేలు అద్భుత కార్యములు అనేకమైనటువంటి దేవుడు నీ పట్ల చేస్తే నువ్వు తిరిగి లోకంలో కలిసిపోతా ఉన్నావా, లేదంటే తిరిగి దేవుని దగ్గరికి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వ్యక్తిగా నీవు జీవిస్తా ఉన్నావు? రెండోది, ప్రోక్షించబడినటువంటి హృదయంతో మనస్సాక్షిని కల్మషము తోచకూడదు. ఏం తోచకూడదు? కల్మషం అనేదే ఉండకుండా యథార్థమైనటువంటి హృదయంతో దేవుని సన్నిధానములకు చేరుదము. దేవుని సన్నిధానములకు ఎలాంటి హృదయంతో రావాలా? అప్పం మీద శుభ్రంగా ఈర్ష పెట్టుకొని రావడం అనేది అలాగా రమ్మని దేవుడు ఎన్నడూ కూడా మనకే గుర్తుపెట్టు. ఒకవేళ మీరు ఎవరైనా అలా ఉన్నాము, మనమేమో ఉన్నామేమో. దావీదు కీర్తనకారుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నీకు ఆయాస్కరమైన ఉన్నదే మార్గం నా యందు ఉన్నదేమో వచ్చి నన్ను పరీక్షించి నా హృదయాన్ని ఏం చేసుకో, తెలుసుకో దేవా, నన్ను పరిశీలించు, నన్ను బ్రతికించు, నన్ను బాగు చేసు. అదే రీతిగా ఫస్ట్ చదువుకున్నాం 122 కీర్తన మొదటి వచనం, యెహోవా మందిరమునకు జనులు వెళ్ళుదమని చెప్పినప్పుడు నువ్వేమవ్వాలా? సంతోషించాలి. చెప్పాడు. అది ఆత్మీయ కోణంలో అర్థం చేసుకుంటే ఏమని ఉంటుందంటే, ఎవరైనా నిన్ను దేవుని మందిరానికి, దేవుని యొక్క వాక్యానికి నిన్ను దూరం చేసినటువంటి పరిస్థితులు నీకు దాపురించినప్పుడు ఒప్పకము వాటిలో నుండి, వేటగాని ఊరిలో నుండి ఎలాగైతే తప్పించుకుంటావో ఆ రీతిగా చాకచక్యంగా తప్పించుకొని దేవుని వాక్యానికి, దేవుని మందిరానికి ఎలా ఉంటే తిరిగా అంటబడి ఉండాలి. సోమరితనము మనము దేనికి సాదృశ్యంగా పెట్టుకోవాలంటే లోక సంబంధమైనటువంటి పక్కన పెడితే ఆత్మీయమైనటువంటి సోమరితనం లేక జీవిస్తున్నాము. దేవుని వాక్యము చెప్పకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని మందిరానికి రాలేకుండా, ఇంటి దగ్గర కాలు ముడుచుకొని సోదరంతో బ్రతుకుతా ఉన్నామేమో. ఒకనొక దినమందు వాక్యమని కరువు ఆ మాటలు మీ గ్రంథంలో ఉంటుంది. వాక్యం అనే కరువు రాబోతా ఉంది. జనులు ఈ యువతల యొక్క సముద్రం నుండి అవతల సముద్రం ఒడ్డుకి వాక్యం ఎక్కడ దొరుకుతుంది అంటారట, కానీ అక్కడ వాక్యము దొరకలో ఇప్పుడు కూడా ప్రజలు తెలుసుకోలేదు. అస్సాము, మణిపూరు, గౌహతి అక్కడ వాక్యము చెప్పాలన్నా, ప్రార్థన చేసుకోవాలన్నా రహస్యంగా ఏదో ప్రార్థన చేస్తారు. మనకైతే ఇక్కడ ఎలా ఉంది? సమృద్ధిగా వాక్యము దొరుకుతా ఉంది, స్వేచ్ఛగా. కాబట్టి సోమరితనంతో సంఘ ఆరాధనకు, ఆదివారం ఆరాధనకు, రెండోదిగా సహవాసపు ఆరాధనకు, శుక్రవారం, శనివారం
ఉపవాస ప్రార్థనలకు దుమ్మా కొట్టి ఇంటి దగ్గర ఉండిపోయినట్లయితే దీన్ని ఏమంటారంటే ఆత్మీయ సామర్థ్యానికి సాదృశ్యంగా ఉంటారు. జ్ఞాపకం చేయాలి. దేవుని కంటే దేవుని మనము దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం మన సమృద్ధిగా పెరుగుతుంది. వాక్యం వలనే దేవుడు మనల్ని ఏం చేస్తాం? వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? ఇశ్రాయేలు ప్రజలు ఆ సర్పపు కాటు చేత కొంతమంది చచ్చిపోయినప్పుడు మోసే వాళ్ళకి ఏం చెప్పాడంటే ఒక ఇత్త సర్పం చేయించి అక్కడ పెట్టి ఆ ఇత్త సర్పాన్ని ఎవరైతే పాము కాటు వేయబడి ఉన్నారో వాళ్ళందరూ ఆ పాముని ఇత్త సర్పాన్ని నిదానించి ఎవరైతే చూస్తారో వారి అద్భుతాలు మనం ఎవరిని చూడాలా? దేవుని సన్నిధిని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని ప్రేమించాలి, చూడాలి, దానికి బతులువై ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి వ్యక్తిగా నీవు మార్చబడ్డావో అప్పుడు సంఘములో ఒక అంగముగా చేర్చబడ్డావు. సంఘానికి శిరస్సు ఎవరు? సంఘానికి అధిపతి ఎవరు? ఆ క్రీస్తుకు తగ్గట్టుగా నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి. కాబట్టి అన్యజనుల మధ్య మనం బ్రతికినప్పుడు, మంచి ప్రవర్తన గలవారిలో బ్రతికినప్పుడు మన వలన దేవునికి ఏమొస్తుంది? మహిమ. కాబట్టి దేవుని మందిరానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు మూడు విషయాలు నేర్చుకుంటాం. ఒకటి, రెండోది కీర్తనతో స్తుతిగానములతో ఆయన కీర్తించడానికి, కొనియాడడానికి ఆయన మందిరానికి రావాలి. మూడవది యథార్థ హృదయంతో, ప్రోక్షించబడినటువంటి హృదయంతో, మనస్సాక్షిక కల్మషం అనేది లేకుండా మనం ఎక్కడికి రావాలి? ఈరోజు అలాగే వచ్చామా లేదా అనేది మనలో మనం ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలా, ప్రశ్న వేసుకోవాలా. ఒకవేళ అలాగ లేకపోతే ప్రభువా ఈ రోజు నుంచి, ఈ దినం నుండి నేను అలాగూ జీవించకుండా నీకు తగ్గట్టుగా ఈరోజు ఏ వాక్యం అయితే చెప్పారో ఆ ప్రకారము బ్రతకడానికి నీ కాపుదల, నీ సహాయం నాకు దయచేయి. నాకు నేనుగైతే దీన్ని నేను సాధించలేను, జయించలేను. నీ యొక్క సహాయము, నీ పరిశుద్ధ తండ్రి అద్వితీయ సత్య దేవుని యొక్క కృప నాకు దయచేయి. దేవుడి నుంచి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నప్పుడే వాటిని ఏం చేయగలము? ఎదిరించే, జయించే శక్తి దేవుడు మనందరికీ దయచేసి. కాబట్టి ఆ రీతిగా మనం దేవుని మందిరానికి రావాలి. యాకోబు 4:10 చివరగా యాకోబు 4:10 ప్రభు దృష్టికి మిమ్మల్ని తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. చాలు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలా? తగ్గించుకొని దేవుని మందిరానికి మనము రావాలి. తగ్గించుకొని దేవుని మందిరానికి రావాలి. నువ్వు ఈ లోకపరంగా ఎంత గొప్పవాడివైనా, ఈ లోకపరంగా నువ్వు ఎంత మంచి వ్యక్తివైనా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ సామాజిక వర్గానికి చెందిన దానివైనా, ఎలాంటి వ్యక్తివైనా, ఏ రీతిగా ఉన్నా, ఇది ఎవరి సన్నిధి? ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనలో మనం ఏం చేసుకోవాలా? తగ్గించుకొని ఆయన్ని మనం ఏం చేయాలా? నీవు తగ్గబడాలా, ఆయన అతి హృదయం దేవుని మందిరానికి ఎప్పుడైతే వస్తావో నీకు ప్రతి పరిస్థితి కూడా, ఏదైతే మెత్తగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా, మెత్తగా ఉన్నటువంటి స్థలాన్ని అన్నిటిని కూడా దేవుడు చేస్తాడు, చదువు చేసి నీ బతుకంతటిని కూడా బాగు చేసే ఆ దగ్గరికి మనం సజీవ యాగంగా ఏం చేసుకోవాలా? సమర్పించుకో, తగ్గించుకొని రావాలి. దేవుని మందిరంలో నీవు ఉందా? లేవు.
లేవు, ఉండే వాళ్ళు కాదే కాదు. ఏమి ఎంతో మందికి లేని వాక్యము ఈరోజు మనందరికీ దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఇలా కూర్చొని ఆయన వాక్యాన్ని ఆరాధించి ఆ ఆరాధనలో మనము పాల్గొనడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆరోగ్యం కోసమే, ఈ ఆయుస్సు కోసమే దేవుడు మనం ఏం చేయాలా? దానికోసమే మనం దేవుడు నీ యొక్క స్కూల్ మీద ఆయన ఎలా ఉంటాడో చెప్పండి. ఆశీర్వాదం ఉండడానికి మనం ఈరోజు దేవుడికి, అంతేగాని నీ నోరు తెరవకుండా దినమెల్లా నా నోరు దినమెల్లా నా నోరు నీ స్తుతిని ప్రచురణ చేయాలి. దినమెల్లా ప్రతిరోజు కూడా ఆయన్ని స్తుతించి గణపతి కీర్తించినటువంటి ఆ కృప అట్టి రీతిగా మనం మలచబడాలనే ఆయన సంఘములో ఆయన యొక్క స్వార్థం ఇచ్చి మనల్ని సంపాదించు. కాబట్టి వీలైతే ప్రభు ఎల్లవేళలా నేను నా బ్రతుకంతా కూడా నిన్నే నేను ఆరాధించి కొనియాడి కీర్తిస్తాను. అట్టి గుణం కలిగి దేవుడు మనము ఆయాసమైన ఊరితో కల్మస్వం కలిగినటువంటి దేవుడు దేవుని మందిరానికి అన్నాడు రాకూడదు. ఒకవేళ అలాగొస్తే మన యొక్క బ్రతుకు కయ్యను వలె ఏమవుతుంది? శాపగ్రస్తులు అయిపోతాం. దేవుని యొక్క శాపాన్ని కొని తెచ్చుకుంటాం. అంటే బైబిల్లో ఇంకొక మాట కూడా ఉంది, మీ ఎదుట ఈమెన శాపము రెండు కూడా నేను ఉంచిను, ఏది కావాలో కోరుకో. అంటే నిర్ణయం కూడా దేవుడు మన చేతుల్లోనే ఉంచాడు. జ్ఞాపకం చేసుకో, ప్రభు నడుగు ప్రార్థన చేద్దాం. ఈరోజు నీవు నేను ఎలాగ వచ్చాము, ఏ మనసుతో, ఎలాంటి బుద్ధితో, ఎలాంటి బ్రతుకుతో వచ్చాము? పడుతుంది అందరూ ఒకరంటే ఒకరు పడక ఇద్దరు కూడా ఒక సంఘానికి వెళ్తారు. కానీ నీ సహోదరుడి మీద నీకు పడని బుద్ధి ఉంటుంది, నీ సహోదరి మీద నీకు ఎంతో అవిధేయత నీకు ఉంటుంది. ఏకల మీద కోపం అంటారు కదా, అంత కోపం కలిగి జీవిస్తా ఉంది. అట్టి హృదయంతో దేవుని మందిరానికి వస్తే ప్రయోజనం లేదని కేటలంగా దేవుడు మాట్లాడాడు. ఎలాగ రావాలో ఎలాగ రాకూడదో దేవుడు తెలియజేశాడు వాక్యం ప్రకారం. ప్రార్థన చేయాలి, మౌనంగా ఉండదు, అందరూ కళ్ళు మూసి నోరు తెరవండి. బైబిల్లో మాట్లాడు, నీ నోరు తెరవు, నేను దానిని బాగుగా నింపుతానని దేవుడు చదివించాడు. నువ్వు నోరు తెరవనంత కాలం కూడా, నీ నోరు తెరవనంత కాలం కూడా దేవుడు నీ పరిస్థితిని మార్చలేడు. నీ పరిస్థితిని మార్చగలిగినటువంటి లేవు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మార్చిన గొప్ప దేవుడు మనకున్నాడు. సమీపించడానికి తెలుసగలిగిన, మార్చగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఒక్కడే అమరత్వం కలిగిన దేవుడు. ఎవరు సమీపించడానికి తెలుసా వసించినటువంటి దేవుడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా సమస్త సేవలో పరిశుద్ధుడు అని దేవుడు సెలవించాడు. ఈరోజు ఉంటామా? ఆయనకి యోగ్యమైన రీతిలో బ్రతుకుతామా? తీర్మానం తీసుకున్నా. నీ నోరు తెలుగు. అదేవిధంగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే, యేసు ప్రభు అని ఆయనే నా పాపల నుంచి నన్ను విడిపించగలిగినటువంటి, రక్షించగలిగినటువంటి సమర్థుడైన దేవుడని నీ నోటితో ఎప్పుడైనా నీవు ఒప్పుతావు. వాటిలో నుంచి నిన్ను విడిపించగలిగిన సమర్థుడైన గొప్ప దేవుడు నాకు ఉన్నాడనే విశ్వాసం నీకు ఉండాలి. అట్టి విశ్వాసం, అట్టి మనసు, అట్టి భాగ్యము దేవుడు మనందరికీ కలుగు చేయాలని ఆరాధనలో దేవుడు మనందరిని కూడా ఆయన మందిరంలోకి నడిపించారు. మొట్టమొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు మీకేం కావాలో అవన్నీ నేను ఇస్తానని సెలవిచ్చిన దేవుడు. ముందు దేవుడు ప్రార్థన ఇవేమి వద్దు, కానీ నీకు కావలసిన ఇహలోక సంబంధమైన అన్ని నీ దగ్గరికి వచ్చేయాలి. ఎంత ఆశపరుడు నువ్వు!
ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే, సంపాదన ఎవరిదను యోచించితివా? యేసే నిజ దేవుడిని నీవు రక్షిస్తే, నీవు తెలుసుకుంటే, ఆయనే నా గొప్ప దేవుడని తెలుసుకుంటే, ఈ రాత్రే నీవు చనిపోతే, లేకపోతే ఈ రాత్రే దేవుడు నీ యొక్క భూమి మీద నుండి నేను తీసుకెళ్ళిపోతే, ఒకనొక దినమున నా ప్రభుతో కూడా నేను కుడిపార్శ్వం వద్ద కూర్చుంటానన్న గొప్ప నిరీక్షణ కలిగి నీవు ఉంటావు. కాబట్టి ఆయన సన్నిధిలో యథార్థమైన హృదయంతో, ప్రోక్షించబడినటువంటి మనస్సాక్షితో, కల్మషము తోచకుండా దేవుని మందిరంలో ఇక్కడ నుంచి కూడా ప్రార్థన చేసుకుని ఆయన్నే స్తుతించి ఆయన్నే గణపరిచి కొనియాడి కీర్తించినటువంటి ఆ బ్రతుకు నాకు దయచేయి ప్రభువా అని వేడుకో, శరణ వేడుకో. ఆయన దగ్గరికి రా, ఆయనే నీ సన్నిధిలో అడుగు, నోరు తెరు. ఇంతవరకు నీవు ఎవరి మీద ఎన్ని రకాలుగా బైబిల్ ఏమందంటే, నీ యొక్క పక్కనున్న సహోదరుల మీద ద్వేషం పెట్టుకుని దేవుని మందిరంలోకి వచ్చి వెలుగులో ఉన్నానని చెప్పుకున్నావు, అయినప్పుడు కూడా నీవు చీకటిలోనే బ్రతుకుతా ఉన్నావని చెప్పి ఒక వాక్యం. ఇలాంటి చెప్పుకునే తత్వం నీకు ఇంకా ఉందేమో. వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నావేమో, నీ కప్పల మీద నీకు పడగ బుద్ధుంది. దీనిలో నుంచి విడిపించు. ఆ స్త్రీ కొండను విడిచిపెట్టింది, దేవుని రక్షించుకొని దేవుని యొక్క రక్షణ మార్గాన్ని అనుసరించింది. విన్నవాటిని కన్నవాటిని అనేక మందికి సువార్త చదివిన గొప్ప స్త్రీగా మాట్లాడారు. ఈ రోజు నేను కూడా అలాగే తయారవ్వాలి. అట్టి కృప, అట్టి బాకీ ప్రభువా నాకు ఇవ్వని నీ నోరు చిన్న ప్రార్థన చేస్తాను, మీ మనసులో ప్రభువుకి ప్రార్థన చేయండి. మౌనంలో ప్రార్థన అన్నప్పుడు మనం ఇంటి దగ్గర ప్రార్థన చేయడానికి సమయం ఉంటుందో ఉండదో కానీ మందిరంలో ప్రార్థన అన్నప్పుడు నోరు తెరిచి ప్రభువా నా స్థితి అంతా ఎరిగిన దేవుడు, నేను మనసులో కళ్ళు కప్పొచ్చు, నేను సంఘంలో అందరికీ భక్తి పరులాగా చలామని అవ్వచ్చు, నా స్థితి అంటూ నా బ్రతికేంటో ఎరిగిన దేవుడు నీవు అని నోరు తెరచు. ప్రేమ నమ్మకం కలిగిన, కృప కలిగిన, జీవం కలిగిన మా దేవ, నీ మందిరంలో ఎలాగ రావాలో, ఎలాగ ఉండాలో, ఏ రీతిగా జీవించాలో మాకు నేర్పాలి. మాటలన్నీ కూడా నీ ప్రజల హృదయాల మీద, మందరి హృదయముల మీద ముద్రించుకొని వాక్య ప్రకారంగా బ్రతకలేనటువంటి కృప, అకాపుదల కరుణ, గొప్ప సన్నిధి ఈ సంఘం మీద, సంఘ బిడ్డల మీద, మా అందరి మీద నీ ప్రసన్నత దయచేయమని ఈ ప్రార్థన త్వరలో రానిటువంటి క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రెండోది చెల్లించడానికి ధన్యులు యెహోవా తమకు దేవుడు కాగల జనులు అని తెలుస్తుంది. నిన్ను మా దేవుడు, నిన్ను మా రక్షకుడు, నిన్ను మా ప్రభువుగా, మా రాజుగా, మా యొక్క తండ్రిగా మేము కలిగి ఉండడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా మీకు స్తుతులు చెల్లించింది. ఈ నా ఆరాధన క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎవరు పడుకోవద్దు దయచేసి. ఇందాక చెప్పాను చూసాను, పడుకోవద్దు. మనము దేవుని మందిరంలోకి ఎందుకు వస్తున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెక్స్ట్ నేను చెప్పినప్పుడు మీరు మాట్లాడాలి. అలా ఉండిపోతే వాక్యం అర్థమవుతుంది లేదో నాకు తెలియాలి. ఎలా ఉండిపోతే చెప్తే మీరు ఒకరికి కుంటెట్లో ఉంటారు, ఒకరికి కాలు చేస్తుంటారు, ఒకరు మందిరంలో ఎలా ఉండదో బైబిల్లో ప్రశ్న గ్రంథంలో నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అనాలోచనగా ఉండొద్దు అన్నాడా, ఉండాలన్నా? నీవు దేవుని మందిరంలో కాలు ఎవరి చాపు అన్నాడా, లేకపోతే క్రమంగా ఉండమని చెప్పాడా? నువ్వు దేవుని మందిరంలో పడుకో అన్నాడా, పడుకోవద్దు అన్నాడా? మనకి పని పోతలేక దేనికి వచ్చాం? ఫస్ట్ ఒక వాక్యం చెప్పాలి. నా వైపు చూడాలి, బలిపీఠం వైపు చూడాలి. మనము దేవుని మందిరానికి 95వ కీర్తన 2వ వచనం. శాల కింద పెట్టమ్మా, నేను అనుకోకు, శాల కింద పెట్టి వాక్యం చేయండి. 95వ కీర్తన 2వ వచనం. బైబిల్ తీయండి, ఆన్లైన్లో చూడకండి. 95వ కీర్తన 2వ వచనం. పదో అధ్యాయం 7వ వచనం. మరి మాట్లాడకూడదు. రోమేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అయితే విశ్వాసములో నీతి ఇలా చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తుని కింద తెచ్చుటకు, లేక ఎవడు అగాధమునకు దిగిపోవును అనగా క్రీస్తుని మృతుల నుండి పైకి తెచ్చుటకు నీవు. రోమేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. రోమేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తుని కింద తెచ్చుటకు, లేక ఎవడు అగాధమునకు దిగిపోవును. ఏమనుంటుందంటే కాగా 17వ వచనం. కాగా విశ్వాసం కలుగును, క్రీస్తు గురించిన మాట మనకు కలుగును. చాలు. అలాగే కీర్తన గ్రంథం 95:2. కీర్తన గ్రంథం 95:2. కృతజ్ఞాస్తుతితో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తన పాడుచు ఆయన చేరగా సంతోషగానం చేయుదుము. ఓకే. అలాగే కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 1వ వచనం. చాలు. ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని, ప్రార్థన అన్నప్పుడు అందరం కూడా కళ్ళు మూసి, వీలైతే మోకరించగలిగినటువంటి వారు మోకరించి, మన మధ్యకు వివేకము కలిగిన నరుడు నన్ను వెతుకువారు ఉన్నారో లేదో అని ఆయన ఆకాశం నుండి పరిశీలిస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడు. ఒకసారి మనము ఈ ఆదివారం ఆరాధన దినములో, ఈ పునరుత్థాన దినములో ఆయన సన్నిధిలోకి, లేకపోతే ఆయన మందిరంలోకి, లేకపోతే ఆయన బలిపీఠము దగ్గరికి ఏ రీతిగా మనం వచ్చాం అని మనల్ని మనము ప్రశ్న వేసుకుందాం. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థన అన్నప్పుడు ఏ ఒక్కరు కూడా కళ్ళు తెరవద్దు. ఎందుకంటే మన మధ్య అద్వితీయ సత్య దేవుడు మన మధ్యకి వస్తూ ఉన్నాడు. అది మనం గుర్తెరగాలి. ఏదో మనకి టైం లేక కాదు, లేకపోతే పని పాట లేక ఇక్కడికి రాలేదు. నీ జీవితము, నా బ్రతుకు, మన బ్రతుకులు ఏ రీతిగా దిద్దుకోవాలో, ఏ రీతిగా బ్రతకాలో, ఏ రీతిగా ప్రభువుకు ఇష్టకరంగా జీవించాలో ఆయన సన్నిధిలోకి వచ్చి మనల్ని మనము సరిదిద్దుకోవడానికి వచ్చాము. కాబట్టి ఆయనకే భయపడాలి. ఈరోజు నీవు నేను ప్రభువుకు భయపడినటువంటి రీతిలో ఉన్నావా, లేకపోతే భయం లేక, భక్తి లేక, నీకు నచ్చినట్టు మందిరానికి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఒక్కసారి నీకు నువ్వు సమాధానం చెప్పుకో. ఎవరు నీకు చెప్పని అవసరం లేదు. ఇప్పుడు చదువుకున్న 95వ కీర్తనలో కృతజ్ఞతా స్తుతులతో దేవుని మందిరానికి వచ్చేదము అని దేవుని యొక్క వాక్యం ఉంది. దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, ఆయన బలిపీఠం దగ్గరికి ఎలాగ రావాలంటే మొట్టమొదటిగా
కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుని రావాలి. ఈరోజు అలాగా నీవున్నావో లేదో ఒక్కసారి ప్రార్థన చేయాలి. అమ్మ తల్లి ఒకసారి నోరు సాతానుడు నొక్కుతాడు. ప్రార్థన చెయ్యొద్దని అలాగే మౌనంగా ఉండిపోయి నిద్రపో అని సాతానుడు నీకు చెప్తాడు. కానీ ఎవరైతే దేవుని యొక్క స్వరం వింటారు, ఎవరైతే దేవుని యొక్క మాటలు వింటారు, వినుట వలన విశ్వాసము కలుగునో అది క్రీస్తును కూర్చిన మాట వలన కలుగునని ఇప్పుడు మనం చదువుకున్నాం. అది ఏదైనా ప్రభువు యొక్క మాట వలనే నీకు విశ్వాసం కలుగుతుంది. నీ బ్రతుకు మారాలన్నా, నీ జీవితం మారాలన్నా, నీ కుటుంబం, నీ సంఘం, నీ యొక్క ఈ ఊరు మారాలన్నా, ఏదైనా ప్రభువు మాట వలనే జరుగుతుంది. నీతి యావత్తు ఇలాగూ జరగనిమ్ము అని దేవుని యొక్క వాక్యం. ఏది జరగాలన్నా ఓన్లీ ప్రభు యొక్క మాటే. ఆయన మాట ఒక్క పొల్లైనడు ఒక్క సున్నాయినడు తప్పిపోను అని దేవుని యొక్క వాక్యము. జ్ఞాపకం చేసుకో ప్రియా బిడ్డ, ఒక్కసారి నీ నోరు తెరిచి ప్రభువా ఈ రోజు నేను ఇలాగ బ్రతికానంటే, ఈ రోజు ఇలాగ నీ సన్నిధిలో మోకరించానంటే అది కేవలం నీ యొక్క దయ ప్రభు, నీ యొక్క భాగ్యము నాయ. ఎంతో మంది మరణించారు, మట్లు కలిసిపోయారు, ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అయితే నేనైతే ఈ రోజు నీ పరిశుద్ధ బిడ్డలతో ఇలాగ మోకరించి నీ నామ స్మరణ చేసుకోవడానికి నాకు ఇచ్చిన యోగ్యతగా వందనాలు. అలాగ ప్రార్థన చేస్తా ఉన్నావా తల్లి? అలాగ నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నావా? ఎందు నిమిత్తం నీ మందిరానికి వచ్చావు? ఒక్కసారి ప్రార్థన చేయము. ఎవ్వరు కూడా మౌనంగా ఉండద్దు. నీవెందుకు మందిరానికి వచ్చావో ఒక్కసారి ఆ తాత్పర్యాన్ని గ్రహించి దేవుని యొక్క మందిరంలోకి మనం ఎందుకు వచ్చామో ఒక్కసారి గమనించాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తదుపరి నేను ఎక్కువసేపు చెప్పను, ఓన్లీ ఒక 20 నిమిషాలు లేదా పావు గంటలోనే నా వాక్యాన్ని నేను ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మౌనం ఉండదు. నీ నోటితో నీ మనసులో ప్రార్థన చేయి. రహస్యమందు నీ చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలిస్తాడు. సంఘాల్లో ఎవరు నిన్ను మంచోడు అనక్కల్లా, పాస్టర్ గారు నిన్ను మంచోడు అనక్కల్లా, ఈ బిడ్డ ఇంత భక్తి పరుడని ఎవరు నిన్ను అనుకోనక్కల్లా. రహస్యమందు నీ తండ్రి నీకు చూడాల. దేవుని యొక్క ఒక మాట ఉంది, ఏమనుందంటే అద్వితీయ సత్య దేవుని వలన వచ్చు మెప్పునే కోరుకోవాలి. సంఘములో ఉన్న సంఘ ప్రతిలో మెప్పుని నీకు వద్దు, పాస్టర్ గారి మెప్పుడికి అసలే వద్దు, ఎవ్వరి మెప్పుని వద్దు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా బ్రతుకు మారుస్తాడు, నన్ను దిద్దుతాడు, నన్ను బాగు చేస్తాడు, ఆయనే నన్ను చూడాలి. అందుకే నీవు ఈ రోజు ఈ మందిరానికి వచ్చావు. ఒకసారి ప్రార్థన చేయి. నోరు తెరవండి. మనసులతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో నీవు దేవుని వెతికితే ఆయన నీకు కనబడతాడు. నా ప్రాణ ప్రియుని నేను వెతికాను, అయినా నాకు కనబడలేదు. ఎందుకంటే సంత వీధుల్లో, రాజమార్గాల్లో ఎక్కడెక్కడో వెతికింది. ఎక్కడెక్కడ నీవు ఎంతవరకు ఎక్కడ వెతికావో నాకు తెలియదు. ఇంతవరకు నీవు ఎక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసావో నాకు తెలియదు. రహస్యమందు నీ చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం. నీ నోరు తెరువు. నేను ప్రార్థన చేస్తాను నీ గురించి. దైవజనులుగా దేవుని ఇచ్చినటువంటి అధికారంతో ఈ రోజు మీ మంచికి నేను నన్ను నిలబెట్టాను. ఇక్కడ ఎవరు చెప్తున్నారని కాదు, కానీ ప్రభువే నాతో మాట్లాడుతూ ఉన్నాడు అనే మనసు కలిగి నీవు మందిరంలో మోకరించి ఆయన వైపు చూస్తే, ప్రభు వైపు చూస్తే నీకు రక్షణ కలుగుతుంది. ప్రభు వైపు చూస్తే నీకు సహాయం కలుగుతుంది. ప్రభు వైపు చూస్తే నీకు వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు, ఆ రక్షణ, ఆ సహాయం నీకు కావాలంటే ఈ రోజు నీ చేతులు దేవుని వైపు చావు. మోసే దేవుని వైపు చేతులు చాపినంత కాలం కూడా ఇశ్రాయేలీయులు యుద్ధంలో గెలిచారు. ఎప్పుడైతే చేతులు దించాడు అమాలేకీయులు గెలిచారు. ఈరోజు నీవు విసిగిపోతున్నావా, వేసారిపోతున్నావా, ఏం దేవుడు, ఏంటి నాకు పరిస్థితి అని ఎంతో దిగజారిపోతా ఉన్నావు. ఒకసారి నీ చేతి ఎత్తి దేవుని వైపు ప్రార్థన చేయాలి.
మీ గురించి నేను చిన్న ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్తాను. కృప కలిగిన, ప్రేమ కలిగిన, జీవం కలిగిన మా దేవ, ఈ ఆదివారం ఆరాధన దినములు, ఈ పునరుత్థాన దినములు, ఈ పరిశుద్ధమైనటువంటి ఆదివారం ఆరాధన దినములు ఈ మందిరంలో నీ పరిశుద్ధ బిడ్డలతో నేను కూడా కనపరిచి నిన్ను కనపరిచి నిన్ను స్తుతించి కొనియాడి కీర్తించడానికి నాకు అందరికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత కొరకే నీకు స్తోత్రం. ఇశ్రాయేలు మీ భాగ్యం అంత గొప్పది అని మీరు సెలవిస్తారు. ప్రార్థన ఉంటుంది మనకి.